ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దాం. ఈరోజు అయితే టాపిక్ వచ్చి వెయిట్ గెయిన్ అండి. ఇది ఒక్క ప్రాబ్లం మన ఒంట్లోకి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ మన ఒంట్లోకి వచ్చేసినట్టే. యాక్చువల్గా అయితే నేను 2 months బ్యాక్ అంటే మ్యారేజ్ బిఫోర్ 2 months దాకా వెయిట్ మంచిగానే ఉండేదానండి. ఎప్పుడైతే మ్యారేజ్ సెట్ అయిందో ఆ 2 months నుంచి ఏంటంటే వెయిట్ ఎక్కడ పుట్ ఆన్ అయిపోతానా అని చెప్పి ఫుడ్ తినడం ఆపేశాను. దానివల్ల ఏంటంటే ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయాను. అంటే హార్మోనల్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయాయండి. మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్ మాత్రం చేయొద్దు. సరే ఇలా ఉంది, ఇంకా మ్యారేజ్కి ఇంకా 15 days ఉంది అనగానే పీరియడ్స్ రావడం ఆగిపోయిందండి. పీరియడ్స్ రావట్లేదు. మా మదర్ అయితే ఒక టెన్షన్ కాదు ఇలా అని చెప్పేసి హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు చెప్పింది చేపించేసింది నాతోని. అయినా పీరియడ్స్ రాలేదు. ఇలా కాదని చెప్పి మ్యారేజ్కి ఇంకా 1 week ఉందని చెప్పేసి పీరియడ్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అవి దగ్గర నేను 10-12 వేసేసానండి. అంటే మ్యారేజ్కి ముందు వేసేసాను, మ్యారేజ్ అయిన 3 days కూడా వేసానండి. ఇలా వేస్తూ ఏంటంటే వెయిట్ గెయిన్ అయితే అయిపోతున్నాను. ఎప్పుడైతే ఆ పీరియడ్ ట్యాబ్లెట్స్ వేసి 2 days 3 days అయిందో అప్పుడే నేను వెయిట్ అయితే మారిపోయానండి. మీరు చూసినట్టయితే నేను లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను. నా బిఫోర్ మ్యారేజ్ అంటే 2 monthsకి ముందు నేను ఎలా ఉండేదాన్నో, మ్యారేజ్ అప్పుడు ఎలా ఉన్నానో అని. మీరు మాత్రం ట్యాబ్లెట్స్ ఎట్టి పరిస్థితిలో వేయద్దండి. మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా వర్కౌట్స్ చేసుకొని మ్యారేజ్కి అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఫుడ్ ఆపేసి ఏదో నేను వెయిట్ తగ్గిపోతాను, మంచిగా అందంగా కనబడతాను అయితే అలా చేస్తే రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. అది చాలా బాడీలో హార్మోనల్స్ ఇంబాలెన్స్ని కలిగిస్తుందండి. అది నార్మల్గానే న్యాచురల్గా వస్తే ఓకే, లేదు మనం ఇలా కృత్రిమంగా ఏదైనా కొత్తది మాత్రం ఇంక్లూడ్ చేస్తే మన బాడీ అనేది సపోర్ట్ అయితే చేయదండి. అది రియాక్షన్ ఏదో ఒక రూపంలో అయితే చూపించేస్తుంది. పర్టికులర్గా అయితే పీరియడ్ ట్యాబ్లెట్స్ అండి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగిస్తాయి. బట్ దేవుడి దయ వల్ల ఏంటంటే నాకు పీరియడ్ వెంటనే ఎప్పుడైతే ట్యాబ్లెట్ స్టాప్ చేశానో ఆ పక్క రోజే వచ్చేసింది. 11వ తేదీ మా మ్యారేజ్ అయింది. 13వ తేదీ దాకా నేను ట్యాబ్లెట్ అయితే వేస్తూనే ఉండేదాన్ని. 14వ తేదీ అయితే ట్యాబ్లెట్ వేయలేదు. ఆ రోజు నైటే నాకు పీరియడ్స్ వచ్చేసాయి. అలానే నాకు పీసీఓడి ప్రాబ్లం అయితే దేవుడి దయ వల్ల రాలేదండి, మంచిగానే ఉంది. తర్వాత అయితే నేను మంచి ఫుడ్ అవి తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను, డైట్ని. మీరు మాత్రం ఖచ్చితంగా న్యూ మ్యారేజ్ అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా ఇదైతే చేయొద్దు. కొందరికి ఇది కిడ్స్ లేకుండానో లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇంకేదో అయితే ఖచ్చితంగా దారితీస్తుంది. ఈ వీడియో అయితే మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని అయితే చిన్న ఇన్ఫర్మేషన్ లాగా అయినా యూస్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. ఈరోజు వీడియో అయితే నేను వెయిట్ గెయిన్ అవ్వడానికి అయితే కారణం అయితే ఇదే. మీరు లాస్ట్లో నా ఫొటోస్ చూడండి, చూసి దానికి దీనికి డిఫరెన్స్ ఉందా లేదా అని అయితే నాకు చెప్పండి. చూసారా నా ఫొటోస్లో ఎట్లా ఉన్నాను, పెద్ద డుంబులాగా ఉన్నాను. ఆ వర్క్ బ్లౌజెస్కి పట్టు శారీస్కి మామూలుగా వెయిట్ గెయిన్ అయిపోయాను. దీనివల్ల ఈ బ్లౌజెస్ వల్ల ఈ పట్టు శారీల వల్ల ఇంకా వెయిట్ తగ్గాలనుకున్న నేను ఇంత డుంబులాగా తయారయ్యాను. నాకైతే చాలా లిటరల్గా మ్యారేజ్ అనేది లైఫ్లో ఒకసారి వస్తుంది కదా, చాలా ఫీల్ అవుతానండి. నా మ్యారేజ్ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా ఇంత లావు అయిపోయానేంటి, ఇలా ఉండే నేను ఇలా అయిపోయానేంటి అని చాలా బాధేస్తుందండి. మీరు మాత్రం నిజం చెప్తున్నాను, ఇది మాత్రం ఈ మిస్టేక్ మాత్రం ఖచ్చితంగా చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు ఇంకా కొత్త వీడియోస్ కానీ కొత్త టాపిక్స్ కానీ ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.